ఎర్రగడ్డ శాంతి సంఘం ఆధ్వర్యంలో 38 వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ కమిటీల వారు నిమజ్జనానికి వెళ్లే దారిలో ఎర్రగడ్డ శాంతి సంఘం సభ్యులు గణేష్ కమిటీల వారికి గణేష్లకు స్వాగతం పలుకుతూ గణేష్ కమిటీ ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంట్లకు సన్మానాలు చేసి కొబ్బరికాయలు పూలదండలు అందిస్తూ ఎలాంటి ఆటంకాలు కాకుండా గణేష్ నిమజ్జనం జరగాలని దీవిస్తూ ముందుకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం గత 38 సంవత్సరాలు నిర్వహిస్తున్నామని గంటా మల్లేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాలరెడ్డి, ఎర్రగడ్డ ఎంఐఎం మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ అజార్ మరియు నారాయణస్వామి, రాములు నాయక్, వివిధ పార్టీల సభ్యులు గంటా మల్లేషు, నరసింహారావు, ఎండి సర్దార్, బాలరెడ్డి, మధుసాగర్, సుధాకర్, రవీంద్రబాబు, రాజ్కుమార్, ఎన్ఎం పాషా, రామచందర్, నరేష్, ఎస్ఆర్టీ, రాజేష్ సాహు, శ్రీకృష్ణ ఈఎస్ఐ, శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సన్మానం చేస్తున్నాము. ప్రతి గణేశునికి మన కొబ్బరికాయ, పువ్వులు, ప్రెసిడెంట్ సెక్రటరీకు సన్మానము శాల్వతోని పూలదండ వేసి సన్మానించి వాళ్ళని మంచిగా శాంతియుతంగా పోవాలని చెబుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మాండంగా నారాయణ స్వామి గారు, మా చైర్మన్ గారు, మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన సి నరసింహరావు గారు, వైస్ ప్రెసిడెంటు మా యొక్క రాజ్కుమార్ గారు, గంగాపుత్ర సంఘము, అదేవిధంగా ఇక్కడ మా యొక్క కృష్ణ గారు, చాలామంది ఇప్పుడు రాముల నాయక్ వస్తాడు, వాళ్ళ గణేష్ వస్తుంది, గోకుల గణేష్ కూడా వస్తుంది. చాలామంది ఇక్కడ వచ్చి గణేషులు తీసుకొని మన ట్యాంక్ బండ్ వరకు పోతారు నిమజ్జనానికి. మరి ఇక్కడ మీరందరూ బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చి ఈ యొక్క వేదికను జయప్రదం చేసిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జై శాంతి సంఘం తరపు నుంచి 38 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ జరిగినప్పటి నుంచి ఇక్కడ ఎదురుగా దీని మీద అక్కడ కర్ఫ్యూ అయింది. కర్ఫ్యూ అయితే అక్కడ బియ్యం పోయి పంచినాము. ముస్లిం